నమస్కారం. నేను చందు. ప్రశాంతంగా ఉండండి, చదవండి. మనం చేసే ప్రతి పని గురించి ముందుగా ఆలోచించాలి. అది కూడా ప్రశాంతంగా. మరి ప్రశాంతంగా అంటే ప్రశాంతత కావాలి. నిజంగా ఈ రోజుల్లో ప్రశాంతత ఉందా? అసలు మనకు ప్రశాంతత కుదురుతుందా? ప్రశాంతత ఉంటేనే ఏకాగ్రత కుదురుతుంది. కుదిరితే లక్ష్యం సాధిస్తాం. చెప్పుకోవడానికి సింపుల్‌గానే ఉంటుంది. ఆచరణలో పాటించిన వారే ఏదైనా సాధించగలరు. ఇటీవల ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి, "సార్, గ్రూప్ 2 వాయిదా పడదా? ప్రశాంతత లేదు సార్. అసలు చదివింది ఎక్కడం లేదు సార్. మీరు కొద్దిగా క్లారిటీ ఇవ్వండి సార్" అని అడిగినప్పుడు ఆ అమ్మాయి గొంతులోని ఆర్ద్రత, ఒక రకమైన భయం తెలుస్తున్నాయి. నిజమే, చదవాలంటే ప్రశాంతత కావాలి. గందరగోళం అయితే ఎలా చదవగలరు? ఒక మనిషికి ఒకేసారి 10 పనులు చెప్పినప్పుడు ఖచ్చితంగా 8 పనులు మర్చిపోతాడు. అన్ని పనులు చేసుకువస్తానని చెప్తాడు, కానీ కొద్ది పనులే జరుగుతాయి. కారణం, అతని మదిలో మీరు చెప్పిన 10 పనులే కాకుండా ఇంకో 18 పనులుంటాయి. కనుక రిజల్ట్స్ 2 పనులు పూర్తి కావడమే జరుగుతుంది. మనం త్వరగా ఎదుటివారికి ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతాము. దీనివల్ల మనం మర్చిపోయేది మన ఒరిజినాలిటీని. ఆ ఇన్‌ఫ్లుయెన్స్‌కి లోబడి ఆ గాలిలో కొట్టుకుపోయి కాలం కరిగిన మీదట గాని మనకు తత్వం బోధపడదు. అప్పుడు మనకు మిగిలేది ఏమీ ఉండదు. కనుక మనకి దేవుడిచ్చిన శక్తులున్నాయి. మన ప్రణాళిక మనకుంది. మన సొంత ఆలోచన మనకు ఉంది. మన ప్రత్యేకత మనకు ఉంది. కనుక ఎప్పటికీ ఎదుటివారి ఫీలింగ్స్ మనవి కావు. మనవే. దీనిని సరిగ్గా పోటీ పరీక్షలకు అన్వయించుకోవచ్చు. ఎగ్జామ్‌లో నిలిచి గెలిచిన విజేతలు ధారాళంగా సామాజిక మాధ్యమాలలో ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. ఇది చదివాం, ఇన్ని గంటలు కష్టపడినాం అని. దీన్ని చూసిన మనం అలానే కావాలని ఎదుటివారిని చూసి వాతలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈలోగా ఒక రిక్రూట్మెంట్ పోతుంది. కనుక మీరే మిమ్ములను ఎవరు రీప్లేస్ చేయలేరు. ఇది గుర్తించండి. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే మీరు మానసికంగా బలంగా లేకపోతే ఎలా? నీటిలోని కాగితపు పడవలాగా ఎటు పడితే అటు కొట్టుకుపోతామంటే ఎలా? కుదరదు. ఈ గవర్నమెంట్ ఉద్యోగాలున్నాయి చూడండి, ఇవి సాధనకు అకుంఠిత దీక్ష అలవర్చుకోవాలి. ఊరికనే కళ్ళనీళ్లు పెట్టుకోకూడదు. ప్రయత్నం చేస్తున్నాం. కొండను దారంతో లాగడం లేదు. కొండ ఎక్కుతాం, ఎక్కి తీరుతాం. 13 ఏళ్ల మాలోవత్ పూర్ణ అప్పట్లో ఎవరెస్ట్ పర్వతం ఎక్కలేదా? మనము అంతే. పరీక్ష వాయిదా పడుతుంది అని ఎవరో పుకారు లేపుతారు. లేదు, పడుతుందట అని మరికొందరు పుకారు లేపుతారు. ఇవన్నీ నమ్ముకుంటూ ఆలోచిస్తే ఎలా? మన చదువు ఎవరు చదవాలి? మన తల్లిదండ్రులు చదవాలా? నేను గమనిస్తున్నాను, దాదాపు 20 రోజుల నుంచి చాలామంది సరిగ్గా ప్రిపరేషన్ చేయడం లేదు. జరిగేది జరగక మనదు. ముందు చదవండి, అది కూడా ప్రశాంతంగాను. సరే, వాయిదా పడలేదనుకోండి, అందరితో పాటు మీరు రాస్తారు. వాయిదా పడిందనుకోండి, అందరితో పాటు మీరే రాస్తారు. రెండింటి మధ్య పెద్ద తేడా ఉండదు. సబ్జెక్టులో ఎవరికి పరిపూర్ణత రాదు. పరీక్ష రేపనగా ఈరోజు కూడా చదువుతుంటాం. మరి తృప్తి ఎక్కడిది? కనుక గ్రూప్ 2 మెయిన్స్, ప్రత్యేకంగా ఏపీపీఎస్సీ ఒక నెలన్నర వాయిదా పడితే మంచిది. ఆ దిశగా మన ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అది అవుతుంది. మీరు చదవండి. పోటీ పరీక్షల ప్రిపరేషన్ అనేది సంతోషంతో చేయవలసిన పని, బాధతో, ఇబ్బందితో కాదు. సంతోషం అనే సరిహద్దులు దాటకుండా సబ్జెక్టులో హద్దులు పెట్టుకొని చదవండి. నేను ఈ ఆర్టికల్ రాయడం ప్రారంభించినప్పుడు బయట ఎర్రటి ఎండ కాస్తుంది. ఈ ఆర్టికల్ రాస్తున్న మధ్యకి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం దంచి కొడుతుంది. అంటే మనం ఏది ఆశిస్తే ప్రకృతి అదే ఇస్తుంది. కొంత వెనుక ముందు జరగవచ్చు, కానీ పొందటం గ్యారంటీ. ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టి తీరాలి అన్న దృఢ నిశ్చయం పెట్టుకోండి. ఈ పుకార్లు షికార్లు కామనే అనుకోండి, తాత్కాలికమే అనుకోండి. వీటి మాయలో పడి కొట్టుకుపోకండి. మీకున్న అన్ని పనులు ఆపేసి ఇదొక్క పని ధ్యేయంగా మీరు పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారు. ఆలోచించండి. ప్రభుత్వ సర్వీస్ వస్తే పేదలకు సేవ చేయవచ్చనే కదా మీరు నిజాయితీగా ప్రిపేర్ అవుతున్నారు. కనుక మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి. మాలిక్ ఈ మైదాన్ మాస్టర్ ఆఫ్ ది వార్ఫీల్డ్ అని తల్లికోట యుద్ధంలో ముస్లిం దక్కన్ కూటమి ఉపయోగించిన పిరంగి పేరు, కంచు పిరంగి పేరు. ఇలాంటి పిరంగుల దెబ్బకి 500 సంవత్సరాల విజయనగరం కుప్పకూలిపోయింది. మనులు, మాణిక్యాలు, వజ్రాలు, రత్నాలు, వైడూర్యాలు రాసులుగా పోసి అమ్మిన విజయనగర నేల శ్మశానాన్ని తలపించింది.
చిట్ట చివరి అతిపెద్ద హిందూ రాజ్యం విజయనగరం పతనమైంది. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే విజయనగర రాజులు తల్లికోట యుద్ధంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటని అడిగారు. ఆన్సర్ వచ్చి బహ్మనీల పిరంగి దళం అని ఆన్సర్ చేయాలి. కొంతమంది అంటారు అలియ రామరాయలి అత్యుత్సాహం, మితిమీరిన ఆత్మవిశ్వాసం, అహంకారం, ప్రశాంతత లేని మనస్తత్వం అని. ఇది కూడా నిజం. విజయనగరం అనే మహాసామ్రాజ్యం చిందరవందర మనస్తత్వం కలిగిన ఒక ముసలి మనిషి 80 సంవత్సరాల అలియరాయలు వల్ల పతనం కావాల్సి వచ్చింది. సదాశివరాయలి వద్ద మంత్రిగా చేసిన కృష్ణదేవరాయలి అల్లుడు ఆలియరాయలు చేసిన ప్రశాంతత లేని పనుల వల్లే విజయనగరం విధ్వంసం జరిగింది. తాను ఖాళీగా ఉన్నప్పుడల్లా బహమనీ రాజ్యాల్లో చొరబడడం, వారికి చెందిన బంగారు నాణేలు కరిగించడం, వాళ్ళ 5 మధ్య బీజాపూర్, బీదర్, అహ్మద్ నగర్, గోల్కొండ, బీహార్ వీటి మధ్య చూపెట్టడం, చలిమంటలు కాచుకోవడం ఇది అతని వరుస. చివరకు 5 ఒకటై విజయనగరాన్ని పతనం చేశారు. హంపి విధ్వంసం 3 నెలలు సాగిందంట. మిగతా 6 నెలలు విజయనగరం అంతటా ధ్వంసరచన జరిగింది. చనిపోయిన వారి శవాలను పీక్కు తినడానికి ఆకాశంలో రాబందులు 6 నెలలు కనిపించాయంట. చూసారా, ప్రశాంతత లేని ఒక వ్యక్తి వల్ల ఒక రాజ్యమే కూలిపోయింది. మరి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న మనం ఇంత ప్రశాంతంగా ఉండాలి అని రఫీ సార్ ఇచ్చిన ఆర్టికల్ ఇది. ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది కాదు అనేది వేరే విషయం. ఫస్ట్ అయితే మనం ప్రిపేర్ అయితే జాబు వస్తుంది రాదు అనేది కూడా అది మన విషయమే. ఇదన్నమాట. కాకపోతే మనం పకడ్బందీగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అది నేను ఇచ్చే గ్యారంటీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.